drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని పాలిసెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్టూడెంట్స్ ఏ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అయితే మనకు ఫస్ట్ అయితే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతకి మనకైతే ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ లాగిన్, అదేవిధంగా నెక్స్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాతకి మనం ఏదైతే వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకున్నామో ఆ ఆప్షన్స్ అయితే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్, అంటే క్యాండిడేట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్కి లాగిన్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే సెల్ఫ్ జాయిన్ టు ద అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసినట్లయితే మనకు ఏదైతే కాలేజ్ అలాట్ చేయడం జరిగిందో ఆ కాలేజీలో అయితే మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అయితే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏవేవో చూద్దాం. ఇవి ఫ్రెండ్స్ మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్. ఇవి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పాలిసెట్ యొక్క హాల్ టికెట్, అదేవిధంగా పాలిసెట్ యొక్క ర్యాంక్ కార్డ్, ఇంకా మన యొక్క ఎస్ఎస్సి లాంగ్ మెమో. స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైనా స్టూడెంట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అదేవిధంగా టీసీ అయితే కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్గా అయితే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతకి స్టూడెంట్స్కి అయితే ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.